యోహన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. చదువు. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీపించి నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఈ సమయమందు చదవబడిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఈ లేఖనంలోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మొదటి సంవత్సరంలో మొదటి దినం ఆయన సన్నిధిలో ఇలాగా సజీవులంగా ఉండి ఆయన్ని ఆరాధించుటకు, స్తుతించుటకు, లేఖనాలు ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటి దినమున దేవుడు మనందరి జీవితాల్లో ఎన్నెన్నో మేలు చేస్తారని సాక్ష్యాలు చెప్తున్నాం. కానీ ఆ మొదటివాడైన ఆది అంతము లేనటువంటి పరిశుద్ధుడైన దేవుడు మొదటిగా ఏం కోరుకుంటున్నాడో కూడా మనం తెలుసుకొని ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా వాటిని చేయాలని మీకు మనవి చేస్తున్నాను. మొదటిగా దేవుని బిడ్డలు అసలు ఏం చేయాలని బైబిల్ చెప్తుంది, ఏది ప్రాముఖ్యమైన విషయాలు. ప్రాబ్లం ఏంటంటే అందరికీ అన్నీ తెలుసు, కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏది మొదటిది అన్న కాడకి మొదటి దాన్ని కింద పెట్టి రెండో దాన్ని పైకి తెస్తారు. మన అనిత కూడా చెప్పిన, అమ్మ మీ చుట్టాలు రాలని చెప్పి నువ్వు బాగుంటున్నావు, కానీ మీ ఇంట్లో వస్తే నువ్వు అందరం దొక్కేస్తావు అని చెప్పిన. సునీలు నువ్వు విన్నట్టున్నావు, నేను ఆమెకు చెప్పిన. నేను ఎప్పుడు చేసినా అంటే నువ్వు చేయలేదమ్మా, చేసే అవకాశం ఉంది, నువ్వు ఖచ్చితంగా ఫ్యూచర్లో చేస్తావు. హెచ్చరికలు చెప్పినప్పుడు వాటిని ఏం చెప్తున్నాడు అనుకునే బదులు జరుగుద్దేమో అన్న జాగ్రత్త ఉంటే జరగకుండా ఉంటుంది. సైన్ బోర్డు పెట్టిన కాడల్లా అందరు చచ్చిపోతారు. ఏంది సావరు కదా, సావకుండా పెట్టారు, అది అంతే. వీడి శాపం సావు కోరుకునేవాడు, అందుకని బోర్డు పెట్టాడు అంటాడు ఎవడన్నా. అట్లా అన్నారు కదా. దేవుడు మనకి ఆయా సందర్భాల్లో ఇస్తున్నటువంటి జాగ్రత్తలను మనం గమనించినట్లయితే మన జీవితంలో ప్రమాదాలు రాకుండా మనం వాటి నుంచి తప్పించబడతాం. హల్లెలూయా. మొదటిగా చేయవలసింది ఏంటంటే దేవుడే మొదటిగా మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించలే, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయనే మానవ రూపంలో దిగి వచ్చాడు. ఆయనే ప్రాణం పెట్టాడు. ఆయనే తన చిత్తానుసారంగా పాపాన్ని క్షమించాడు. ఆయనే కృప ద్వారా మన ఒక సత్తుగల సంఘములో ద్రాక్ష తోటలో ఆయన నాటాడు. ఆయనే కృప ద్వారా మనకి వరాలని, ఆయనే కృప ద్వారా మనకి సామర్థ్యాన్ని అనుగ్రహించి, ఆయనే కృప ద్వారా పనులనిచ్చి ఈ పనులను కొనసాగించడానికి కూడా మళ్ళీ ఆయనే ఆత్మను అనుగ్రహించాడు. ఇందులో మనదేమీ లేదు. మొదటగా ఆయన అన్నీ చేశాడు. అన్ని చేసిన ఆయనకి నువ్వు మొదటగా ఏం చేయాలంట? మొదటగా దేవుణ్ణి ప్రేమించాలి. ఆజ్ఞల్లో నెంబర్ 1 ఏంది? ముఖ్యమైనది మొదటిది ఏంటంట? పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. అది మొదట చేయాలి, సెకండరీ కాదండి. దేవుణ్ణి ప్రేమించడం అనేది మొదట. చాలామంది ప్రేమించడం అనగా మనం రాత్రి నేర్చుకున్నాక ఆజ్ఞలు గైకొనటమే. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు మన ఆ సిచ్యువేషన్స్లో దేవుని వాక్యమా నీ ఇష్టమా, దేవుని వాక్యమా మన పిల్లల, దేవుని వాక్యమా మన ఉద్యోగమా, దేవుని వాక్యమా మన వ్యాపారమా, దేవుని వాక్యమా సమాజంలో ఉన్న పెద్దలతో సంబంధాల, ఏది అనేది ఆ సందర్భం వస్తేనే. బ్యాప్టిస్ట్ చర్చ్లో క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. నేను వెళ్ళలేదు లేండి, ఒక ఆయన చెప్పంగా విన్నా. మంచిగా జరుగుతుందంటే ఒక గెస్ట్ స్పీకర్ని కొంచెం పిలిచారు మన బ్యాప్టిస్ట్ చర్చ్లోనే. పిలిస్తే సార్ మంచిగా వాక్యం చెప్తున్నట్ట. ఇంతలో మన ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వచ్చినట్టు. రాగానే బ్యాప్టిస్ట్ చర్చ్ కమిటీ వాళ్ళు రండి సార్ అని రాకండి, ఈయన దగ్గర మైక్ గుంజుకొని, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చారు, పాస్టర్ గారు వాక్యం చెప్తుండే, ఈయన మైక్ ఆడు గుంజుకొని ఎమ్మెల్యే గారు వచ్చారు, లేకండి అందరూ చప్పట్లు కొట్టండి అని చెప్పి షాలు పోతే దండ్రి నువ్వు చెప్పుకోపోనండి. లాస్ట్లో ఏం చెప్తారు, ఏం పద్ధతి అంటే? సమయం వచ్చినప్పుడు రే జరాగమ్మ
సమయం వచ్చినప్పుడే మనం ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నామనేది తెలుస్తుంది. ఆ నాయకుడిని అవమానపరచాలనేది మన ఇంటెన్షన్ కాదు, కానీ మన దేవుణ్ణి ఘనపరచాలన్నది మనకు మొదటి స్థానం అయ్యేది. మన దగ్గర కూడా వచ్చారు ఎమ్మెల్యే గారు, మా కార్యక్రమం కానీ అప్పటిదాకా కూర్చోమని చెప్పాం. వాళ్ళు రెండోసారి వస్తారా, బాధపడతారా, ఇవన్నీ కాదు. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు మన గురించి దుఃఖపడకూడదు. మన సర్వశిక్షలో నడిపిస్తున్న పరిశుద్ధాత్మను దుఃఖపడకూడదు. నీకు ఈ ఆధిక్యతనిచ్చిన ఆయన అనవసరంగా ఇచ్చాయని అనుకోకూడదు. సదాకాలం ఉంచుదాం అనుకున్న రాజునేమో ఎందుకు చేసినారు అని అనిపించకూడదు. భూమి మీద నరులు చేసినందుకు ఆయన పశ్చాత్తాపడి అలాంటి ఏదో పనులు మనం చేయకూడదు. కనుక మొదటి స్థానం దేవునికి మనం ఇవ్వాలి. ఎందుకనంటే ఆయనే మొదట చేశాడు కనుక మనం కూడా ప్రేమించబద్దుల కింద రాసింది. ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనం కొత్తగా చేస్తుంది ఏమీ లేదు, కొత్తగా చేసేది ఏది లేదు. ఆయనే ప్రేమించాడు, ఆయనే దిగివచ్చాడు, ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనే తన చిత్తానుసారంగా క్షమించాడు. మరలా చెప్తున్నా, ఆయనే మనల్ని ఈ స్థితిలో నిలబెట్టాడు. నేను నిలబడి 2 ముక్కలు చెప్తున్నా అన్నా, నువ్వు చెప్తున్నావన్నా, 2 పైసలు ఇస్తున్నావన్నా, ఎన్నన్నా సరే ఆయన ఇస్తేనే. పైసల విషయంలో కూడా కొరింథీ పత్రికలు ఏం రాస్తుందంటే, విత్తువానికి విత్తనము కూడా దయచేవాడు ఆయనే. అది లేకపోతే మనం ఏం చేస్తాం? అలా దేవుడే అన్నీ ఇచ్చిన ఆ దేవుణ్ణి మనం కూడా ప్రేమించబద్దులమయ్యాను. మొదటి సంవత్సరంలో మొదటి రోజున మొదటిగా చేయవలసినవి చాలా ఉన్నాయి, కానీ 2 చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది ఏంటంటే, బైబిల్లో ఆర్డర్లోనే చదువుకుందాం. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. మీకు ఏం అవసరం ఉంది? ఆరోగ్యమా, అప్పులు పోవడమా, బిడ్డ పెళ్ళి కావాలన్నా, మీకు ఉద్యోగం కావాలన్నా, మీ ఇంటి ఇల్లు కావాలన్నా, కారు కావాలన్నా, అక్కడ రాసింది ఏంటంటే వాళ్ళు దేహానికి శరీరానికి సంబంధించిన భూ సంబంధమైన అన్నిటి గురించి అడుగుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇవి కావాలనని మీ తండ్రికి ముందుగానే అన్నీ కావాలని ముందే తెలుసును. కాబట్టి మీరు ప్రార్థన చేయడం బంద్ చేసి మొదటగా ఆయన రాజ్య నీతిని మీరు వెతకండి అని. వెతకండి రా, ఎందుకై మీకు దరిద్రులారా అల్లా, అవన్నీ కూడా మీకు అవి వస్తాయి. ఎప్పుడు? నేను మొన్న సాక్ష్యం కూడా చెప్పిన, ఎంత తమ్ముడైతే మటుకు మా అబ్బాయికి 30 లక్షలు కట్టాలని రూలే ఉంది. ఎవరికి కడుతున్నారు? తోబుట్టులకి. నేను ఈరోజు వరకు 1000 రూపాయలు బ్యాలెన్స్ లేకుండా నెలకి లక్షలు ఖర్చు పెడుతూ నార్త్కి నాకు నా ఎదుట వచ్చిన దానికి ఏది కాదనకుండా చేస్తున్నందుకు, నా పిల్లల కోసం నేను దాయినందుకు, వాళ్ళ అవసరం లేకుండా బికారులు ఏమి ఇవ్వలేదుగా. మొదట రాజ్య నీతిని వెతికినప్పుడు, దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు పిల్లల భవిష్యత్తు కొరకు కూడా ఆయనే చూశాడు. హల్లెలూయా. వెనకాల స్థలం ఉందంటే అది ఎవరిది? మా తమ్ముడిది. కొని ఇచ్చేశాడు. చంద్రపల్లిలో మనం 3 అంతస్తులు కట్టామంటే స్థలం డబ్బులు ఎవడి? మా తమ్ముడిది. వెనకాల ఉన్న డబ్బులు ఎవడి? తమ్ముడి. కట్టింది మనం. ఇయ్యాలని రూల్ ఏంది? ఇయ్యాలని రూల్ ఏంటండి? నీ అంతట నువ్వు జమ చేసుకుంటే ఇంతే చేసుకుంటావు, ఆయన ఇస్తే అంత ఇస్తాడు మనకి. హల్లెలూయా. ఆకాశ వాకిళ్ళు ఇప్పి దేవుడు చేసే పనులు అట్లుంటాయి, అట్లా ఉంటుంది. అట్లా దేవుడే ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలంట? మొదట రాజ్యాన్ని నీతిని వెతకాలి. వెతుకుతాం అనొద్దు. ఈ వెతకడం స్టార్ట్ చేయటం కాదు, స్టార్ట్ చేస్తూనే ఉండాలి. ఇంకే స్టార్ట్ ఏంటి? ఆల్రెడీ మనం అదే పనిలో ఉన్నాము. దీన్ని రాకడ వరకు కొనసాగించాలని మీకు మనవి చేస్తున్నా. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయంలో ఏం రాసింది? మీరు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నారని బట్టి, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా. ఈ పనిని మీరు రాకడ వరకు కొనసాగించమని చెప్పారు. హల్లెలూయా. ఈ పని ఎప్పటిదా చేయాలా? మనలో చెయ్యని వాళ్ళు అసలు ఎవరు లేడండి. నేను సంతోషించదగ్గ విషయం ఏంటంటే, హ్యాండిక్యాప్లు పనికిరానివాడు ఎవడు లేరు. అందరూ ఏదో ఒక పనిలో, చిన్నదో పెద్దదో, ఎవడి స్థాయిలో ఆడు పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందుకని తిప్పి కొడితే 100 మంది లేవు, కానీ 20 రాష్ట్రాల్లో పరిచయం చేస్తున్నాం మనం. ఏ సపోర్ట్లు లేవు, ఏ ఎఫ్సిఆర్ఐ లేవు, ఏమి లేవు మనకి.
మనమే మనకు దేవుడే మనకి సామర్థ్యాన్ని ఇస్తున్నాడు, దేవుడే మనకి శక్తిని ఇస్తున్నాడు, దేవుడే మనకు సమకూరుస్తున్నాడు. మనల్ని వాడుకొని ఎంతోమందికి దీవెనకరంగా దేవుడే మలిచాడు. హల్లెలూయా. ఎందుకని? మన ఇంటికన్నా మన అవసరతల కన్నా అవన్నీ ఉన్నా పక్కన పెట్టి మొదట రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నాం. దేవుడే సమకూరుస్తా అని చెప్పి మొదట రాజ్యం నీతిని వెతకమంటే, దేవుడే మీకు అన్నీ సమకూరుస్తా అని చెప్తే దేవుని మాటను పక్కన పెట్టి వాళ్ళు కొంచెం సమకూర్చుకోమని చెప్పడం ఏం పని? అంత అవసరం అంటవా? అరే కొంచెం పిల్లల కోసం నేను చెప్తున్నాను కదా, కొడుకు విషయంలో ఎట్లా అద్భుతం చేశాడు, బిడ్డ విషయంలో కూడా అట్లే అద్భుతం చేస్తాడు. అట్లనే దేవుడికి పక్షపాతం లేదు కనుక మీకు కూడా చేస్తాడు. ఎవడు నా సొంతం కాదు, అందరి సొంతం. ఆయన అందరి వాడు. దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరి కొరకు ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఎవరు ప్రేమిస్తే ఆయన కోసం చేస్తాడు. కనుక మొదట ఆయన రాజ్యాన్ని, మీకు కావాల్సిన అన్నీ వస్తాయి. దేవుని రాజ్యంలో ఉన్నాము అంటే ఎట్లుంటుందంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందని ఆనందం. ఏమై ఉండాలంట? సన్నిధే ఆనందమై ఉండాలి. ఇది ఎప్పుడైపోద్దని బుర్రగీక్కుంటే వాడికి ఏం ఆనందం లేదు. నీ అక్కర్లేమి ఆయన తీర్చడానికి గుర్తుపెట్టుకో. నీ అక్కర్లేమి. మరి అట్లా అనుకుంటే అండి 40 పగళ్ళు 40 రాత్రులు ఎట్టుండిపోయాడు? ఎట్లున్నాడు పైన? ఒరే మన చర్చిలో ఒక పద్ధతి ఉంది, ఎవడు తినొద్దు, నువ్వు బయటికి వెళ్ళి తినిపించాలి, వెళ్ళిపో అని. నువ్వు వెళ్ళబ్బా, పర్లేదు తినిపించరా. అది వాడు చూడు వదలడా జాను. వాడు డైరెక్ట్ కింద భోజనాలకు తీసుకెళ్ళిపోతాడు. జాన్ కొడుకు అంటే మామూలు సామాన్యుడు అనుకున్నావా? వాడికి 10 ఏళ్ళు వస్తే మొత్తం ఇప్పుడే వీడు హైదరాబాద్ని దరదల్లాడిస్తున్నాడంటే వాడి దేశాన్ని దరదలాడిచ్చేస్తాడు. హల్లెలూయా. పిల్లలు ఎంత పవర్ఫుల్గా ఉంటే అంత మంచిది. ఐరన్ లేడీ అంటే ఎవరు అనుకున్నా తెలుసా నీకు? ఎవరి గురించి మన చరిత్రలో రాసింది ఐరన్ లేడీ ఎవరినంటారు? అరే మన ఇంగ్లాండ్లో ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్ అని ఒక ఉండే, అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇందిరాగాంధీకి అన్నారు. కానీ ఫస్ట్ ఆమె కాదు. ఇప్పుడు మన చర్చిలో ఐరన్ లేడీ అనుకున్నావు, రంజిత్ కూతురు. అది సామాన్యురాలు కాదయ్యా. నీళ్ళని లేచిన నాంతో నిప్పులు వేసినా కాలేది కాదు. ఐరన్ లేడీ, అది మామూలు మనిషి కాదు. ఎంత పవర్ఫుల్ అనుకున్నావు? అరే పిల్లల్ని చూసి గమనించుకొని వాళ్ళకి ఏదేది ఎంత ఉత్తములు ఉంటారో. ఎవడెవరు అందరు మంచోళ్ళే. మనకి మీరు కూడా ఎక్కడికైనా పరిచర్యకి వెళ్ళినప్పుడు గమనించాల్సింది ఎవరికి ఏం చెప్పాలనేది తెలుసుకోవాలి. వాడికి నచ్చేది కాదు, లోపల ఉంది గుర్తుపట్టాలి. హల్లెలూయా. రాజ్యము నీతిని వెతకడం అంటే దేవుని రాజ్యం భూమి మీదకి రావాలి. అట్లా వచ్చేలాగా ఇప్పుడు మనం అందరం వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు దేవుణ్ణి అంగీకరించి అక్కడ సూచక్రియలు అద్భుతాలు యేసు నామములో జరుగుతుందనుకో, ఏమన్నాడంట? మీరు విశ్వసిస్తే నిశ్చయంగా దేవుని రాజ్యం మీ మధ్యనే. అయ్యా చర్లపల్లిలో దేవుని రాజ్యం రావాలా, ఎక్కడ తూప్రాన్లో దేవుని రాజ్యం రావాలా, హైదరాబాద్లో రావాలి, బాచిపల్లిలో రావాలి. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని రాజ్యం స్థాపించబడాలి. మీ మధ్యనే ఉందండి, ఆడుంది ఈడని చెప్పొద్దు. నువ్వు వెళ్ళినందుకు దేవుని రాజ్యం అక్కడికి వచ్చేయాలి. దాన్ని వెతకాలి మనం. ఈ బ్రాంచ్కి వెళ్తే ఈడు పప్పులు ఇస్తాడు, బియ్యం ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. ఏం బ్రాంచ్లే సార్ అసలు? యేసు ప్రభు ఏ బ్రాంచ్ల వాళ్ళు సంపాదించుకొచ్చాడు? జనాలు బ్రాంచ్లు ఎందుకు పెడతారు? మీరు ఆలోచన చేయండి. ఎవరన్నా పంపబడిన వాడికి ఎప్పుడు కూడా సొమ్ము మీద ఉండదు. ఆయన ఏమనంటే ఆత్మల కొరకు సంతోషంగా నాకు కలిగిన దాన్ని నేను వ్యయం చేస్తున్నాను. పంపబడినవాడు ఆకాశమందు దర్శనం పొందుకొని దేవుని చేత అన్ని జనులకు అపోస్తులుగా పంపబడిన వాడికి ఏమనిపిస్తుందట? నేనే ఖర్చు పెడతా అంటాడు. ఏందా ఎన్ని బ్రాంచులు, ఎన్ని సొమ్ములు, ఏంది కథ? దేవుడు ఇస్తాడు సార్. ఎవడు అన్ని బ్రాంచులుగా దానికి నిండిపోయానంత ఇస్తాడు. ఎప్పుడు? ప్రాణాన్ని పోగొట్టుకునేవాడికి ప్రాణం పోకుండా కాపాడతాడు. సొమ్ములు లెక్క చేయనివాడికి విస్తారమైనది ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. కనుక దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతికితే ఇవన్నీ కూడా
ఆటోమేటిక్గా మనకు వస్తాయి. అమ్మ మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయా, అది ఎలా తీరుతాయని చిట్టీల మీద చిట్టీలేసి తిండి మానేసి ఒక గుడ్డును 2 ముక్కలు చేసి ఇట్లాంటి పనులు చేయకుండా. ఎందుకు నవ్వుతున్నావు? పాపం తల్లులు ఎట్టుంటారంటే నా భార్య గురించి చెప్తా. పొదుపు చేయాలంటే ఆడవాళ్ళకి మించి ఎనీ టైం ఏ పెట్టెలోకి వచ్చినా కట్ట దొరకాలంటే ఆలీలే. ఒకసారి ఒక కట్ట తెచ్చిచ్చి నాకు ఒక్క నోటు అంటుకుపోయి దాన్ని తీయటం కూడా వస్తలే. ఈ కట్ట ఉన్న సంగతి ఆమెకు తెలవనే తెలియదు. అవి కూడా పాత 100 నోట్లు, మళ్ళీ ఇప్పుడు నోట్లు కూడా కాదు. ఏమైందంటే ఒకసారి పాపం మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఉండవు కదా, ఏ ఇంట్లో అయినా ఇబ్బంది వస్తే పిల్లలందరికీ ఎంతమంది ఉంటారు మరి మన ఇంట్లో. మా ఇంట్లో కాస్త జనం ఎక్కువ, అందరికి సరిపడా గుడ్లు లేవు. భోజనానికి కూర్చున్నారు, పెట్టాలి. సన్నిగాడేమో ఎట్టుండే అప్పుడు పైలు మన కళ్ళు మూసిపోతున్నాడు, ఆడికి ఇట్టున్నాడు. వాడు రేంజ్ ఎట్టుండే, ఏరా బాబు మీ అన్నగారే నీ కళ్ళు ఉన్నాయి, ఆడి కళ్ళు కూడా కనపడే కదా అప్పుడు. ఏ ప్యాంట్ అయినా చింపేస్తాడు సన్నిగాడు. వీడు ఎన్ని చింపుతుండో తెలుస్తలేదు కానీ వాడు కూర్చొని మొత్తం మన గుడ్లన్నీ ఆడి తిందామన్నట్టు చూస్తున్నాడు ప్లేట్ వేసుకొని. ఉన్న గుడ్లన్నీ వడ్డించుకుంటూ శిరీష వచ్చి దానికి కావాలి 2 ముక్కలు చేసి, అయ్యయ్యో నాన్న గుడ్డు ముక్కలైపోయింది రా అందే. తనేంటి అందరికీ న్యాయం చెయ్యాలని, వాడు వీళ్ళు కొన్ని సంవత్సరాలు నమ్ముకో, నువ్వు ఇరగొట్టి అయ్యయ్యో ఇరిగిపోయింది అంటావేంటి, అయ్యయ్యో గుడ్డు ఇరిగిపోయిందని ఆడుకో ముక్క ఇడుకో ముక్కేసింది. అంటే ఎంత పొదుపు చేస్తారో, ఎవరికి అన్యాయం కావద్దని ప్రయత్నం చేస్తారు. ఈ పొదుపులు ప్రయత్నాలు మంచిదే, కానీ ఈ ప్రయత్నాలకు మించిన ప్రయత్నం దేవుని రాజ్య నీతినైతే నీకు సమృద్ధినిస్తాడు దేవుడు. ఎంత ఇస్తాడంటే ఎంత ఇచ్చినా ఇంకా ఎంత ఖర్చు పెట్టినా ఇంకా మిగిలినంత ఇస్తాడు. అంత సమృద్ధి రావాలంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతకాలి. ఈ సంవత్సరంలో మీకు అప్పగించబడిన పనులు కానీ వ్యక్తిగత జీవితాల్లో కానీ ఎక్కడైనా సరే మన అవసరతలు ప్రార్థనలు కన్నా ఉన్నారనుకోండి. సపోజ్ ఎవరు ఇప్పుడు ఏదో ఒక ఊరు అనుకో, ఇప్పుడు మన ఎవరు ఫస్ట్ ఎవరున్నారు ఈ పరిచర్లలో, ఇండ్లూరు ఉంది, జాషువా ఉంది, పాములగుండ్లు ఉంది, హైదరాబాద్లో ఉన్నారు. ఏ ఇంట్లో అవసరం లేనాడు ఇల్లు ఉందా? ఉండొద్దు. మీ అవసరాన్ని పక్కన పెట్టి అక్కడ దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేయండి. అది నెరవేరుతూనే మీ అవసరం కూడా తీర్చేస్తాడు దేవుడు. బైబిల్ని చదువుకోవడం కాదు, గీతలు పెట్టడం కాదు, దాన్ని నమ్మాలి. నమ్మినట్లయితే నేను ఈ పని చేస్తాను. నెహెమ్యా గురించి రాస్తే ఏం రాస్తున్నారు? మేలుకై నన్ను. అలాంటి పని ఏదైనా చేసి ఉండాలి సార్, మనం ఉట్టిపాదనలు కాదు. సునీల్ రోజు ప్రార్థన చేయి, మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకోమని. చేసుకుంటాడు ఆయన. ఏమన్నా చేసినట్టు ఉండాలి కదా, ఉన్నది కాబట్టి చేయాలి, ధైర్యంగా చేయాలి. నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన పని మీద మనం ఉన్నాం. మొదటి పని ఆయనదైతే రాజ్యాన్ని తిని ఆయన ఎతికితే మనకు కావాల్సిన అన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. రెండవ మాట చూద్దాం. ఈ రాజ్యం నీతిలోనే ఒక ప్రాబ్లం ఉంది. అక్కడ ఏం రాశారంటే దేవుని రాజ్యము నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం అని చెప్తూనే ఒకటి కాదని చెప్పాడు. అదేంది అనిత? ఇటు చూడమ్మ, భోజనము ఈ కాదు, నువ్వు వంటలు బంద్ చేయి. ఏం మంచి టేస్ట్ వండుతుందని అందరూ 9 గంటల ప్రార్థన కూడా 8:30కి దిగుతున్నారు తినటానికి. వాడు ప్రార్థనకు వచ్చినోడికి పెట్టమని బైబిల్ చెప్పింది, వాడు తింటాకు వచ్చినోడికి పెడుతున్నారు. నిన్న వచ్చాడు నా దగ్గరికి ఎవరు, వలిగొండ నుంచి లాజరస్ వచ్చి, అన్న ఈ సంవత్సరం మరి ఈ నెల అయ్యే ఉందా అంటే, ఇప్పుడు లేదురా నార్తోళ్ళు వస్తున్నారు చిన్న, ఫిబ్రవరి నుంచి పెడదాం, మంచిగా జరగాలి, ప్రార్థన చేయండి. ప్రార్థన పాడగాను, ప్రార్థన కాదు, ఫస్ట్ నువ్వు 1 గంటకు వచ్చినోడికి పెట్టమాకన్నా. అది బంద్ చేయి. ఎదవల్ని పనికి మాలను తిండిపోతులు తీసేది ఎవరు? మనమే. ఎప్పుడు వచ్చినా పెడుతుంటే వాడు దానికే వస్తాడు. అట్లా చేయొద్దని చెప్పిన. దీంతో ఏమవుతున్నారు, ఈడే పాస్టరా అన్నం పెడతాకి ఇబ్బంది పడతాడు. నేను అన్నం పెడతాకి ఇబ్బంది లేదు, అక్రమస్తులను చూస్తే నాకు బీపీ వస్తుంది. నువ్వు రోడ్డు అవతల పాంప్లెట్లు పంచుకునేవాడు మన కుటానికి వచ్చి పాంప్లెట్లు ఇచ్చి మన అన్నం తినేస్తే ఎట్లా? ఇవన్నిటిని అందరూ వ్యతిరేకించకపోయి నేను వ్యతిరేకిస్తా. కనుక మీరైనా నేనైనా సరే
దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చి, ఇది భోజనము పానం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యొక్క ఆనందం అని తెలిసి దానికి మొదటి స్థానం ఇస్తే మనకు కావాల్సిన అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంకా ఈ దేవుని రాజ్యంలో కూడా కొంతమంది ప్రార్థన చేసి రకరకాలు మాట్లాడుతున్నారు. అది కూడా గుర్తుపట్టాలి మీరు. అమ్మ బైబిల్లో చదువు, 2 పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. మొదటి అధ్యాయం 2వ వచనం. ఆ. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, 2వ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. అమ్మా, ఎవరు ఎక్కడ పరిచయం చేసినా, అరే బాబు నాకు ఎందుకు దేవుడి ఆత్మ వచ్చింది, ఊపేసింది రాత్రి, వెళ్ళి ఏదో చెప్పేసాను అనొద్దు. మీరు ఎక్కడ పరిచయం చేసినా దేవుని రాజ్యం స్థాపించబడ్డానికి వెళ్తున్నాం, అది మర్చిపోకండి. ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎక్కడికి వెళ్ళినా మనం వెళ్ళిన చోట దేవుని రాజ్యము స్థాపించబడాలి. అక్కడ ఏముంటుందంట, భోజనాలు అనేది ప్రాముఖ్యత కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉండాలి. అక్కడ మనం చేసే పనులలో ఎట్లా ఉండాలంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పేది ఏది కూడా చెప్పుట వల్ల లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించాల్సిందేంటి, ఊహను బట్టి. అట్టుపండుకు పిల్లలు పుట్టేది ఆడదరా, ఊహను బట్టేనా? ఏడ నుంచి వచ్చినాయి సార్ ఇవన్నీ? దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పాడు. దేవుడే అని చెప్తాడయ్యా? లేఖనంలో ఉన్నాయన్నీ కూడా మనుషుని ఇచ్చని బట్టి వచ్చింది కాదు. ఫస్ట్ అది గ్రహించాలి. నువ్వే వాక్యం చెప్పినా, ఏ ఉపమానం చెప్పినా, ఏ లేఖనం చెప్పినా, ఏది చెప్పినది లేఖనానికి సరిపోయింది అయి ఉండాలి. దానికి మించింది అయ్యి ఉండకూడదు. అప్పుడు దేవుని రాజ్యం వల్ల పోయి దైవరాజ్యం అయిపోతుంది. ఆ జాగ్రత్త చాలా అవసరం. మనం వెళ్తున్నాం స్టార్ట్ చేయడం మంచిదే, దేవుని రాజ్యం వెతకాలి, పరిచర్యకి వెళ్ళాలి. కానీ నువ్వు చెప్పే ప్రతిదీ కూడా ఈ లేఖనముల పరిధిలోనే ఉండాలి. మీకు మళ్ళా చెప్తున్నా, యేసు ప్రభు కానీ పౌలు గారు కానీ ఎవరైనా సరే లేఖనం ఏం చెప్తుంది? తులసి ఒకటి స్టడీ చేయను, బైబిల్ ఏం రాసింది తెలిసిందా? ప్రభువే పరిచయులు శాస్త్రులు బోధకులు అనేవారికి కొట్టేశారు, మీరు చదవలేదా? కొంతమంది చదవలేదా అనేది ఒకటి గ్రహించలేదు. ఇది రాసుకో, అది మనకు అవసరం. వాళ్ళు పెద్ద పెద్ద ప్లేసులో ఉండి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏంది, చదివిన దాన్ని కొంతమంది చదవలే, చదివిన దాన్ని కొంతమంది గ్రహించారు. ఈ పొరపాటు జరిగితే మన సేవలో కూడా ఫలం ఉండదు. అలా జరగకుండా ఉండాలంటే, ఖచ్చితంగా దేవుని రాజ్యం స్థాపించబడాలంటే నిజంగా ఏం చేయాలంటే అదే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమే ఉండాలి. కానీ భోజనం పానం అనేది చూడండి, ఏ ప్రోగ్రాం చేసినా. నిషా కూడా అంది, ఫిబ్రవరిలో పెట్టేద్దామా అంది. ఏంది పెట్టేసేది? ఏమో పెట్టుడు తర్వాత పెట్టు, ఎంతన పెట్టు, కరెక్ట్గా ఎవడున్నాడు చూసి వాడికి ఎంత పెట్టినా మనకి దీవెన. తినటానికి వచ్చినవాడికి దీవెన కాదు, కరెక్ట్గా ఉండేవాడికి పెట్టండి. అక్కడ దేవుని రాజ్యం స్థాపించబడాలి. అక్కడ స్థాపించబడినట్లుగా నీతి సమాధానం పరిశుద్ధాత్మ వాతావరణం కలిగేలాగా మనం ప్రయాసపడాలి. లేఖనాలు బోధించేటప్పుడు నిలబెట్టినప్పుడు మనకు అవకాశం వచ్చినప్పుడు ఏదైనా సరే మనుషుని ఇచ్చని బట్టి ఏది బైబిల్లో లేదు, మనం కూడా అట్లా చెప్పడానికి వీలు లేదు. ఏ లేఖనము కాదని చెప్పి తెలుసుకొని ఇది ఎక్కడి నుంచి వస్తుందని మొదట గ్రహించాలి. అది ఎప్పుడు గ్రహించాలి? లాస్ట్లో మొత్తం అన్ని పోయిన తర్వాత గ్రహించదు, మొదటనే గ్రహించాలి. కనుక మొదట రాజ్యాన్ని వెతుకుదాం. దేవుని రాజ్యం మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్థాపించబడేలాగా మనం దేవుణ్ణి వేడుకుందాం, ప్రయాసపడదాం. ఖచ్చితంగా కొంత ఆత్మలను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 29. 3 చెప్తాను, చాలా ఉన్నాయి కానీ 3 చెప్పి నేను ముగిస్తాను. రెండవది మత్తయి సువార్త 12వ అధ్యాయం 29. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. చాలమ్మా. ఒకడు బలవంతుని ఎలాగూ దోచుకొనగలడు అంటే, సాతాను బంధకాల్లో ఉన్నటువంటి ప్రజల మధ్యలోకి కానీ ఊర్ల మధ్యలోకి కానీ వెళ్తున్నప్పుడు మన స్ట్రాటజీ ఏమై ఉండాలా? మొదట బలవంతుని
ఇప్పుడు ఎవరన్నా సరే ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఏదైనా వెళ్ళినప్పుడు సర్పంచ్ని కలుస్తారు, ఎమ్మెల్యేని కలుస్తారు. ఎందుకని? ఆడు బలవంతుడు. వాడికి ఒక మాట చెప్తే మిగతా వాడు ఎవడో సపోర్ట్ చేయడు. కనుక మనం కొత్త ప్రాంతానికి సేవకి వెళ్తున్నప్పుడు మీరు బలవంతుడిని బంధించాలి. ఏడా? అక్కడ కాదు, ఇంట్లో ఇద్దరిద్దరిని పంపేది. ఎందుకంటే ఇద్దరిద్దరు మీరు మొదట బంధించి బయలుదేరండి. ఆడికి వెళ్తే తనిచ్చుకొని రావాల్సి వస్తుంది. లేకపోతే మన పని గాలికి అయినట్టు వ్యర్థమైన ప్రయాస అయిపోతుంది. రిజల్ట్ ఏమీ ఉండదు. కొంతమంది తన్నులు తినకపోయినా విజయం రాలేదనుకోండి, ఏం ప్రయోజనం? ఆడుకు మనకి టగ్ ఆఫర్ 4 ఏం సుఖం? మనం దాన్ని స్వాస్థ్యంగా సంపాదించాలి కదా. ఆ సంపాదించడానికి ఏం చేయాలంట? మొదట మీరు చేసే పరిచర్ల కంటే, రే వింటున్నారా? జగదీష్, సౌమ్య వింటున్నారా? రాజు, లత, జాన్, లత, అందరు ఎవరెవరిని పంపుతున్నారు అందరూ వినండి. మొదట బలవంతుణ్ణి మనం బంధించాలా. ఎవడో పాస్టర్ గారు ఎక్కడో చర్చిలో ప్రార్థనలు కాదు అబ్బా, ఇంట్లో మీకు అప్పగించబడిన దానికోసం కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి కలిసి ప్రార్థన చేసి వాడిని బంధించిన తర్వాత వెళ్తే మనకు ఆటంకపరిచేవాడు ఎవడో రపరపలాడిచ్చి రావచ్చు. హై, నువ్వు ఎంతమందితో మాట్లాడతావు? ఏందా పద్ధతి? ఎవరు మాట్లాడతావు? బలవంతుణ్ణి బంధించాలి అంటే పాలాంచో గారు ఒకటి చెప్పారట. ఏమనంటే, ఒక పెద్ద ఆయన అమెరికా ఆయన పాలాంచో గారి దగ్గర పోతే ప్రసంగానికి టైం ఇచ్చారట. ఉదయం 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తే మొత్తం అంతా ఉద్యోగం వచ్చి అందరూ సూచకులు అద్భుతాలు జరిగిపోతుంటే, ఓయమ్మ ఏందే ఇంత కప్ప జరుగుతుందని ఆశ్చర్యపోతే, నేను ఇంతగా ఏదో మామూలు మాటలు చెప్తే నెట్ అయిపోయింది అన్నాడట. అప్పుడు పాలాంచో గారు అన్నారట, మా ఆకాశం తెరవబడింది అన్నారట. హల్లెలూయా. ఇక్కడ నుంచి డైరెక్టే, ఇక్కడ మధ్యలో బంధించి ఆపేసేవాడు ఎవడు కూడా లేడు. మీరు వెళ్ళే ప్రాంతంలో ఆకాశం తెరవబడినట్లుగా, అంధకార శక్తులన్నీ బంధించబడినట్లుగా మీరు ఆ బలవంతుడిని మొదట బంధించి మీరు ఆ ప్రాంతానికి వెళ్తే ఖచ్చితంగా దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. పరిచర్యలు చేయటం ఎంత ముఖ్యమో దానికంటే ముందు బలవంతుడైన వాడిని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాడిని బంధించి మనం అక్కడికి వెళ్తే దేవుని రాజ్య విస్తరణ అలా జరిగిపోద్ది. హల్లెలూయా. చివరిగా ఒకటి చదువుకొని ముగిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. మొదట చేయాల్సిన పనులు: మొదట రాజ్యం నీతిని వెతకాలి, మొదట బలవంతుని బంధించాలి. మొదట చదువు 7వ అధ్యాయం 5వ వచనం. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. చాలండి. ఇక్కడ విషయం ఏంటంటే, మనిషి అన్న వాడికి ఒకడికి దూలం, ఒకడికి నలుసు, ఎవడికోడికి ఏదోటి ఉంటుంది. మనిషి అన్నవాడికి ఎవడి కళ్ళు అంత తేటగా కనబడకదు, ఎవడికో ఏదన్నా ఉంటుంది. అక్కడ ఏం రాసింది? మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న, అంటే ఒకడికి దూలం, ఒకడికి నలుసు. నాకు నలుసు ఉంటే నీకు దూలం, నీకు దూలం ఉంటే నాకు నలుసు. అంటే ఎవడు క్లియర్ ఉన్నోడు తక్కువ మనకు. అందుకనే బైబిల్ ఏముంది? మొదట మన కళ్ళు వెలిగించబడితే శరీరం అంతా వెలిగించబడుతుంది. అవునా లేదా? బైబిల్లో రాసిన మాటలు, కన్ను వెలిగించబడితే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. ఆ కన్ను వెలిగించబడినట్లుగా అందులో ఉన్నటువంటి నలుసు అయినా దూలమైనా సరే తీయబడాలి. ఎవడు తీయాలి? సామర్థ్యం. ఇందులో బైబిల్ సత్యం ఏంటంటే, నీది నువ్వు తీసుకోలేవు, నాది నేను తీసుకోలేను. అరే కాదురా విను, నీది నువ్వు తీసుకోలేవు, తీసుకోలేదు. అక్కడ ఏం రాసింది? మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. చూడండి, ఇప్పుడు మనం మన కంట్లో ఏదైనా పడ్డదనుకోండి, మన సొంతం తీసుకుంటామా? ఎక్కడికైనా పోతామా? ఎవరికాడ తీసేసుకుంటాడా? అంటే ఏంటి? తీసివేసుకోవాలన్న మనసు మనకే ఉండాలి, రిస్క్ మనమే పడాలి. అది ఎక్కడ తిస్తారో అక్కడికి వెళ్ళి తీపించుకొని రావాలి. అవునా కాదండి? ఏ సర్జరీ అయినా, ఏ రెమెడీ అయినా, ఏదైనా సరే మనకే కానీ అది మన ఒకరి ద్వారానే జరగాల్సిందే.
బోధ అయినా సరే, దిద్దుబాటు అయినా సరి చేయటం అనేది ఎవడి కాడే కాదు. మనం చేసుకుని హెచ్చరిక చేసుకున్నా మన పైన ఉన్నోడు మనకి చేసి చూపిస్తారు. ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే ఏంది, మొదటిగా ఎదుటివాడిని సరిచేసే లోపు మనకున్నటువంటి దాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేసుకోవాలి. అందుకనే అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితమే కెనత్ గారు చెప్పారు, మనిషి అంట వాడి గురించి వాడు ఆలోచించకుండా చెవులో పెట్టుకుని వింటున్నారట. పిల్లలు పెద్దలు ఇదొకటి అలవాటు, చెడ్డ అలవాటు, అది మంచి అలవాటు కాదు. చెవులో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంట, అసలు వాడి గురించి వాడు ఆలోచించుకోవడం మానేసాడు. ఎప్పుడు ఏదో ఒకటి వాయింపు. ఏకాంతంగా కూర్చుంటే అసలు మనం ఏందో మనకు అర్థమవుతే, మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో అవన్నీ మనకు తెలుస్తాయి. మన స్ట్రెంత్ ఏందో మనకు తెలుస్తుంది. దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడో తెలుస్తుంది. వీటన్నిటిని బట్టి మార్చుకోవడానికి, స్తుతించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ మొదటిగా సంవత్సరం మొదట్లోనే అసలు మన కంట్లో ఏమైనా ఉందని నమ్మాలి. మొత్తం అన్ని బయట వాళ్ళకి అందరికీ ఉన్నాయని అనుకోకూడదు. మనకు కూడా ఏదో ఒకటి ఉన్నది. అలా అనిపించినప్పుడు నువ్వు మొత్తం ఎదవరా నేనే అని మనం ఒకరికి ఒకరు అని బైబిల్లో ఉంది. ఆ ఒకరికి ఒకరు ఏంటంటే, ఒకరిని తీయటానికి ముందు మనమే సరి చేసుకోవాలి. మనం సరి చేయాల్సింది ఎందుకంటే వాడిని నిందించడానికి కాదు, నెక్స్ట్ అది తీయడానికి. తేటగా నీకు ఒకడు తేటగా కనిపించడానికి మనలో ఉన్నాయి కొన్ని తీసేసుకుంటే ఇంకోటి తేటగా. మీకు తెలుసా, కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా దేవుడు మనల్ని తీసుకెళ్తాడట. అది ఎందుకంటే మనకు నేర్పించాడు. డీజెస్ దినకరన్ గారు గురించి తెలవని వాళ్ళు లేరు. ఎన్నో ప్రార్థనలు చేస్తే ఎంతోమందికి అద్భుతమైన స్వస్థతలు, విడుదలలు ఇచ్చాడు ఆయన. అలాంటి అద్భుతమైన స్వస్థత, విడుదల వచ్చిన ఆయనకే గుండె వచ్చిందట. ఆయన సాక్ష్యమే చెప్తే, ఓయమ్మ ఇదేంది అందరికి ప్రార్థన చేస్తే పోతాడు, నువ్వు నాకు పెట్టేవేంది అంటే అన్నాడట. ఆ బాధ ఏందో నీకు తెలిస్తే అంతే వేదంతో వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతావు అన్నాడట. ఇప్పుడు నేను మా పిల్లలందరూ చెప్తారా, ఎవడు కార్డు తీసుకోవద్దురా, ఎవడు లోన్ పెట్టొద్దురా, ఎందుకు చెప్తా? నాకు తెలుసు దాని సంగతి. తీసుకునేటప్పుడు నాకు తెలుసా, కట్టేటప్పుడు తెలుసు. నేను నా తర్వాత జనరేషన్కి ఏం చెప్తా, సన్నీకి చెప్పిన బిడ్డ అంత అవసరం లేదు. నిరీక్షణ కూడా అది, నా కార్డు వస్తుందని చెప్పింది వెళ్ళేటప్పుడు. చెప్పినావు లేదు నువ్వు ఎవరు మర్చిపోయినా నేను మర్చిపోను. వద్దని చెప్పిన, మునికి కూడా చెప్పింది వద్దని చెప్పా. ఎందుకని? వీళ్ళందరూ తీసుకొని మళ్ళీ నాకే ఇస్తారు. అసలు అది అది అవసరమే లేదు. ఎందుకని? కొన్ని అనుభవాల గురించి నడుపుతున్నప్పుడు మనం ఇంకో జనరేషన్కి దాంట్లో ఫీల్ అయిపోయి దాంట్లో బాధల సాధకాలు తెలుసుకొని వాడికి చెప్తుంటాం. కనుక ఎప్పుడైనా సరే ఎదుటివాడిని సరిచేయడానికి ముందుగా మనలో ఉన్నాయి కూడా సరి చేసుకుంటే మరి తేటగా వానికి మనం చెప్పగలుగుతాం. కనుక కొత్త సంవత్సరంలో మొదటిగా చేయాల్సింది, మొదటిగా ఆయన్ని ప్రేమించాలి. రెండవదిగా మొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకాలి. మొదటిగా బలవంతుని బంధించాలి. మొదటిగా మన కంట్లో ఉన్నదాన్ని తీసేసుకోవాలి. దీని కొరకు మనం చేస్తే మన అవసరతలు తీరుస్తాడు, ప్రేమించు వారికి సమస్తాన్ని సమకూరుస్తాడు. రెండవదిగా రాజ్యాన్ని, నీతిని ఎదికేవాడికి అన్నిటినీ అనుగ్రహిస్తాడు. బలవంతుని బంధిస్తే నీ పని సులువైపోతుంది. వెళ్ళిన కాడ ఫలాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. అలాగనే ఎదుటి వాళ్ళని సరిచేయటం కొరకు మనల్ని మనమే మొదట సరి చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా దేవుడు మనల్ని చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.